మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఓకే, మన స్టార్ మాలో సరికొత్త సీరియల్ స్టార్ట్ అవబోతుందండి. అదే వచ్చేసి ఏంటంటే పల్లకిలో పెళ్లి కూతురు. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. సో అలాగా నిజంగా ఈ సీరియల్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొన్ని ప్రోమోస్ అవి చూశాను నేను. మనకు బాగా ఫేవరెట్ అయిన యాక్టర్స్ అందరూ కూడా ఈ సీరియల్లో కనిపించబోతున్నారు. స్టార్ మాలో ఇక నుండి ఈ సీరియల్ అనేది మనకు సోమవారం నుండి శనివారం వరకు అంటే 26th రేపే స్టార్ట్ అవబోతుంది. కాబట్టి మీరందరూ కూడా వెయిట్ చేసి చూడండి. ఇప్పటికే ప్రోమోస్ చూసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ సీరియల్ ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేసి. కొన్ని ప్రోమోస్ అవి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మామూలుగా అంటుంటారు కదా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పేసి. అంటే మనకు ఎవరితో పెళ్లి జరగాలని చెప్పేసి ముందే దేవుడు నిర్ణయించుంటాడు అని చెప్పి అంటూ ఉంటారు కదా. నిజంగానే హీరోయిన్కి వచ్చేసి ఏంటంటే రిలేషన్సే తెలీదు. అబ్బాయి ఏమో ఒక కంబైన్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి. వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితే రెండు కుటుంబాలు ఎలా ఉంటాయి అనేది ఈ సీరియల్ అన్నమాట. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ సీరియల్ని ఫాలో అవ్వండి. పల్లకిలో పెళ్లి కూతురు. ఇది మనకు 26th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకి. మనందరికి చాలా కంఫర్టబుల్ అయిన టైము. చక్కగా ఒక కప్ చాయ్ తీసుకొని హ్యాపీగా సిప్ చేసుకుంటూ సీరియల్ని వాచ్ చేయొచ్చు. డెఫినెట్గా చూడండి. కొత్త హీరో కొత్త హీరోయిన్. రేపటి నుండి ఈ సీరియల్ అనేది స్టార్ట్ అవుతుంది. టార్మాలో కప్ చాయ్ తీసుకొని ఈ సీరియల్ని మనం ఎంజాయ్ చేద్దాం. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు బ్లాగ్ అనేది ఇంకా కంటిన్యూ చేద్దాం. బయట షాపింగ్కి వచ్చాము. ఎందుకంటే తినడానికి తీసుకోవడానికి మా పిల్లలకి అలాగే మా అల్లుళ్ళకి ఇద్దరికి కూడా అందరికీ కలిపి తీసేసుకుందాం అని చెప్పేసి. అలాగే సీతాఫలం ఉంటాయో ఉండవో కానీ కొన్ని అయితే కాయలు తీసుకుంటున్నాను, కొన్ని అయితే కొంచెం పండినవి తీసుకుంటున్నాను అన్నమాట. పండినవి మా కోసం, కాయలు అయితే తీసుకెళ్దాం అన్న వాళ్ళకని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాను. చూడాలి పండుతాయో లేదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంటికి వచ్చాం షాపింగ్ అయిపోయాక. ఇంక ఇక్కడ ఈ బట్టలు ఉన్నాయి, ఈరోజు అవన్నీ ఉతకాలి. ఫిల్టర్ కాఫీ కావాలంటే హరికి, అందుకోసం అని చెప్పి దాన్ని తీసుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి యూజ్ అవుతుందని చెప్పి. ఇవేమో మా అల్లుళ్ళ కోసం పక్కన పెట్టేశాను. ఇంకా లక్కీకి లవ్లీకి ఏం తీసుకోలేదు, ఆల్రెడీ ముందే తీసుకొచ్చారు హరి, అందుకోసం అని చెప్పేసి కొన్ని తీసుకున్నాం. అవైతే అక్కడ పెట్టేశాను. నాకు సీతాఫలం అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను, అంత ఇష్టం. కేజీ తినేస్తాను. సీతాఫలం తినడం కూడా ఒక టెక్నిక్. వీడియోలో చెప్తున్నాను. సీతాఫలం తినేస్తా, అన్నం కూడా వద్దని. తిందాం ఇప్పుడే. ముందు ఒకటన్నా తినాలి కదా, మనసు ఊరుకోదు. అసలు నీకు అర్థం కావట్లే. ఆడే దిగి తిన్న కారు అయితే తింటా వచ్చేసింది. నువ్వు చాలా టేస్టీగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి.
నేను ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో సీతాఫలం వేద్దాం అనుకున్నా, చెట్టు ఇష్టం కదా అని. సరే అని ఇంకా మా అన్న సపోటా తీసుకొచ్చేసరికి అవి రెండే సరిపోయి, ప్లేస్ తక్కువ కదా. టెర్రస్ గార్డెన్ పెడదామంటే హరి ఒప్పుకోరు. నేను పైన ఫ్లోర్ వేయాలి అంటానే ఉంటాడు. ఇంకా సరే అని చెప్పేసి ఆమ్లెట్ వేస్తున్నాను. ఈరోజైతే ఫాస్టింగ్ 3-4 వరకే ఉన్నాం అన్నమాట. ఇంక వల్ల కావట్లేదు. ఈరోజు చాలా పనులు చేశాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆకలేస్తుంది బాగా. అందులో రేపు ట్రావెలింగ్ ఉంది కాబట్టి ఇంకా తినేద్దాం అని చెప్పేసి ఇంకా 4:00 అట్లా తినేస్తున్నాము. ఉల్లిపాయలతోటి కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కారం వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి దీని మీద ఆమ్లెట్ వేసేస్తున్నాను. సో ఆమ్లెట్ వేసేసుకొని మార్నింగ్ చేశాను కదా సాంబారు, అది ఉంది, దాన్ని తినేస్తున్నాను అన్నమాట. సాంబార్లో కొంచెం పులుపు ఎక్కువ అయిపోయింది అనిపించింది నాకు. పిల్లలు ఎలా తింటారో అనుకున్నా కానీ వాళ్ళకి నచ్చిందన్నమాట, హ్యాపీగా తిన్నారు. ఈ ఆమ్లెట్ హరికి నచ్చుతుందో లేదో, ఎప్పుడు ఇలాగ వేయలేదు. ఎప్పుడు కూడా ఉల్లిపాయలు అవన్నీ కూడా ఎగ్లోనే కలిపి వేస్తాను. సో లేదంటే ఫ్రై చేసుకున్నా కూడా దీంట్లో కొంచెం మసాలాలు యాడ్ చేస్తాను. అంటే మసాలా అంటే కొంచెం ఉప్పు, పసుపు ఇవన్నీ కూడా ఎగ్గులో వేస్తాను. కానీ ఉట్టిగానే వేసాను కదా, చూడాలి. తినేసామండి మొత్తానికి ఎట్లో. ఇంక పిల్లలు వచ్చారు, లవ్లీకి హోంవర్క్ ఉంది, సో అది ఫినిష్ చేస్తుంది. ఇక్కడేమో ఈ బట్టలు ఇంకా ఉన్నాయి, నాకు పెండింగ్ వస్తూనే ఉంది. ఇవి ఫోల్డ్ చేసి ఎవరి ర్యాక్లో వాళ్ళకి పెట్టేసేయాలి నీట్గా, మళ్ళీ పిల్లలు యూనిఫామ్ అవి ఇబ్బంది లేకుండా. ఇవి రోజువైతే ఇంక మనం ఉతకలేము. ఇంకా వీడియో హాయ్ అని. నువ్వు బాగాలేవంట ఇప్పుడు, మీ తమ్ముడు బాగున్నాడంట. అవునే, అందరు అంటున్నారు, అందరు చెప్తున్నారు మీ తమ్ముడే మరి తమ్ముడు బాగున్నాడంట, నువ్వు బాగాలేవంట ఇప్పుడు కదా ఫ్రెండ్స్. సరే సరే, నువ్వు కూడా బాగున్నావు పిచ్చుక. అయిపోయిందా పిచ్చుక? మా ఇల్లు చూస్తుండు సరేనా, ముగ్గులు వేస్తుండు వాకిట్లో, ఊరు పోయేసి వస్తాడు సరేనా. ఊర్లో చదవరా? సరే మరి ఎన్ని ఎత్తుకోకుండా కొన్నే తీసుకో. పిచ్చుక పిచ్చుక నేను ఊరు వెళ్ళినప్పుడు బయట చిమ్మి ముగ్గెట్టు తిన్నా. సరే అయితే రేపు స్కూల్కి వెళ్ళి నేనేం అంటున్నాను అది అంటుందండి ఈ మధ్య. స్కూల్కి వెళ్ళి మస్తు బిజీ అయిపోయింది. బాయ్ చెప్పు. బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నారా? బతుకమ్మ బాగా ఆడుకోండి. మత్తమ్మ ఎవరే? బతుకమ్మ వాడుతున్నాడు స్కూల్లో. ఎట్లా ఆడాలి చెప్పు బతుకమ్మ? ఏదాడు ఆడు. చూసారు కదా, కొంతసేపు పిచ్చుకతో ఆడుకున్న తర్వాత ఇంకా బయట వర్షం పడుతుంది. ఇంకా సరే అని చెప్పేసి నాకు కూడా చాలా పని ఉంది కాబట్టి ఇంకా ఒక 1/2 కేజీ చికెన్ తీసుకురా, లేదంటే 1/2 కేజీ చికెన్ తీసుకురా, టక్ చికెన్ పలావ్ చేసేస్తాను తినేద్దాం అని చెప్పేసి తెప్పించాను. హరి తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్లో ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి చాలా అంటే చాలా సింపుల్గా చేసేస్తున్నానండి. ఇది వంట రాదు మాకు అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అన్నమాట. కుక్కర్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను కదా, అంటే చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ. అలాగే 1/2 కేజీ చికెన్ కాబట్టి ఒక 2 ఉల్లిపాయలు, టమాటా ఒక 2 ఇవి కూడా వేసేసి, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3-4, మరీ స్పైసీ ఉంటే 2 ఇలా వేసేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం దీంట్లో
ఉప్పు, పసుపు వేసుకోవాలి. అలాగే ముందైతే నేనిక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది గూడా బాగా కలిపేసి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దీంట్లోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా ఇవి 2 కూడా వేసేసి బావుంటది ఫ్లేవరు. వెంటనే చికెన్ వేసేస్తే గనక పుదీనా ఇవంతా ఫ్లేవర్ బాగా పడతది చికెన్‌కి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు ఇప్పుడు వేశాను. ఇవేసేసి కొంచెం కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలండి. కొంచెమే వేసుకోండి సాల్ట్ కూడా ఒకేసారి వేసేసుకోకుండా. అందుకే ఇంకా చెప్తున్నాను క్లియర్‌గా. నెక్స్ట్ వచ్చేసి నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మనం దీన్ని సిమ్‌లో పెట్టి కుక్ చేసుకుందాం. చూసారు గదా! వాటర్ అంతా వచ్చేస్తదన్నమాట చికెన్‌లో నుంచి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అయింది కాబట్టి ఇంకా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. స్పైస్ పౌడర్స్ అన్నీ. జీలకర్ర పొడి, అలాగే కారం, అలాగే ధనియా పొడి, అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా ఇవి వేసేసుకొని ఇంకా కలిపేసుకొని పెరుగు యాడ్ చేసుకోవాలండి. అది కూడా ఏంటంటే ఫ్రెష్‌గా ఉండాలి. పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు. దీంట్లో ఇంకొంచెం వేసేసుకొని పెరుగు బాగా కలిపేసుకొని అడుగంటిపోతుంది ఊరికే. అందుకే ఇంకా గరిటెతో గట్టిగా అంటున్నాననమాట. కొంచెం వాటర్ ఏసేసరికి నార్మల్ అయింది. ఇంకా నానపెట్టుకోక్కర్లేదు. మనం ఎప్పుడైనా సరే ప్రెషర్ కుక్కర్‌లో వండుతున్నప్పుడు రైస్ నానపెడితే గనక ముద్ద ముద్దగా అవుతది. అందుకే నానపెట్టుకోక్కర్లేదు. జస్ట్ అలా కడిగి పక్కన ఉంచితే చాలు. ఇప్పుడు ఇదేంటంటే సేమ్ 1:2 రేషియో లెక్కనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. బట్ నేనైతే 2 గ్లాస్ రైస్ అనుకోండి 3 గ్లాస్ వాటరే యాడ్ చేయాలి అట్లా. నిమ్మకాయ కూడా దీంట్లోనే పిండుకున్నాను. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఒక 2 విజిల్స్‌కి మంచిగా కుక్ అయిపోతది. ఆల్రెడీ చికెన్ మగ్గిపోయింది కాబట్టి 1 విజిల్‌కి కూడా ఉడికిపోతుంది. బట్ 2 విజిల్స్ పెట్టుకుంటే బావుంటదన్నమాట. చల్లారిన తర్వాత మూత తీసేసి ఇంకా దీన్ని చూడండి కలిపైన తర్వాత కూడా బావుంటది అన్నం పొడి పొడిగా. ఇంకా ఆరిందనుకోండి ఇంకా బావుంటది. సో, అట్లా ఇంక వేడి వేడిగా తినేసి చాలా అంటే చాలా చాలా పనుంది. పనంతా ఫినిష్ చేయాలన్నమాట. ఎక్కడివక్కడ సర్ది పెట్టాలి. అలాగే బట్టలన్నీ కూడా ప్యాకింగ్ ఉంది. సో, రేపు కలుస్తాను మిమ్మల్ని. ఈ రోజుకైతే ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను.